ఇక ప్రేరణ సిద్ధుతో మామయ్య గారికి హార్ట్ అటాక్ వస్తే కండిషన్ అలా ఉంటే మామయ్య గారు కన్ను కొట్టాడని ఘన అంటున్నాడేంటి అని ప్రేరణ అడిగితే ఆయన నిజంగానే కన్ను కొట్టారు. ఆయన రిసెప్షన్ ఆపడానికి నాటకం ఆడారని సిద్ధు ప్రేరణతో చెప్తాడు. మన శత్రువులిద్దరూ ఒకరికొకరు శత్రువులు అవ్వడం మనకి ప్లస్ అని సిద్ధు అంటే వాళ్ళిద్దరు చేతులు కలిపితే మాత్రం విధ్వంసమే అని ప్రేరణ సిద్ధుతో అంటుంది. ఆ ఘన నాటకం ఆడుతున్న సాహితీ వాడిని నమ్ముతూనే ఉందని అనుకుంటూ ఉంటారు ప్రేరణ సిద్ధులు. ఇక మరోవైపు రంజిత్ బయటకు వెళ్తుంటే ఐశ్వర్య నేను వస్తా ఐస్ క్రీమ్ తిందామని అంటుంది. ఇంతలో రంజిత్ తుమ్ముతూ ఉంటే ఐశ్వర్య ఆవిరి పట్టడానికి ఏర్పాటు చేస్తుంది. రంజిత్‌కి ఆవిరి పట్టడం తెలియదు అంటే ఇద్దరు కలిసి ఆవిరి పడదామని చెప్తుంది. ఇద్దరు దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతూ ఉంటారు. ఐశ్వర్య చూపించిన కేర్‌కి రంజిత్ చాలా హ్యాపీ అయిపోతాడు. ఇక మరోవైపు రిసెప్షన్ ఆగిపోయినందుకు ఘన తెగ చిరాకు పడుతూ ఉంటాడు. మంజు, సాహితి ఇద్దరు విజయ్ నందుని తీసుకొచ్చి హాల్‌లో కూర్చోబెడతారు. మామయ్య మీకిప్పుడు ఓకేనా? పర్లేదంటే వెళ్దామని ఘన అంటే, ఇక రిసెప్షన్ గురించి వదిలేయండి అని సాహితి అంటుంది. ఇక ఈశ్వరి, రాజశేఖరం వచ్చి విజయ్ నందిని పరామర్శించి ప్రేరణ వల్ల ఇదంతా జరిగిందని మాట్లాడుతూ ఉంటుంది ఈశ్వరి. దాంతో సిద్ధు వచ్చిన పని చూసుకొని వెళ్ళండి. అంతేకానీ నా భార్య గురించి ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోను అని సిద్ధు ఈశ్వరితో అంటాడు. దీన్ని ఊరికే వదిలేయకూడదు. దీన్ని ఇలా తయారు చేసిన అయిందిరని అనాలి అని ఈశ్వరి అంటే, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. సంసారాలు కూర్చొని నువ్వు మాట్లాడకు అని ప్రేరణ ఈశ్వరితో అంటుంది. నీ వెనక సిద్ధు ఉన్నాడని ఇంత రెచ్చిపోతున్నావా? లేదంటే ఈ ఇంటి కోడలిని అనుకుని రెచ్చిపోతున్నావా? ఇంత పొగరు నీకు ఎందుకొచ్చిందే? నీ మెల్లో ఈ సిద్ధు కట్టిన తాళి చూసుకునే కదా నీకు ఇంత బలుపు. ఆ తాళి నీ మెల్లో ఉండకూడదు అని తాళి పట్టుకుంటూ ఉంటుంది ఈశ్వరి. దీన్ని చూసుకునే కదా నీకింత పొగరు అని అనంటే నా తాళి పట్టుకుంటావా? నీకెంత ధైర్యం అని ప్రేరణ ఈశ్వరితో అంటుంది. ఎంతమంది ఆపిన ఈశ్వరి వినకుండా ప్రేరణ మెల్లో తాళి తెంపేస్తుంది. అది వెళ్లి మంజుల చేతిలో పడుతుంది. మంజుల తాళి పట్టుకొని కన్నీరు పెట్టుకొని ఈశ్వర్‌ని కోపంగా చూస్తుంది. ఈశ్వరి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా కొడుకు భార్య మెడలో తాళి తెంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఒక ఆడదానివయ్యి ఇలా చేస్తావా? ప్రేరణ ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా అని మంజు అడిగితే మీరేంటి అంత రెచ్చిపోతున్నారు? దాని తాళి తెంపితే మీకేంటి అని ఈశ్వరి అడుగుతుంది మంజులను. నోరు ముయ్యి ఈశ్వరి అని తను వాడి భార్య, ఈ ఇంటి కోడలు అని మంజు ఈశ్వరితో అంటుంది. దీనికి ఊరు పేరు లేదు, గుర్తింపు లేదు అని ఈశ్వరి అంటుంది. ఇక మంజు కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ప్రేరణ మెడలో తాళి కట్టావో మాకు తెలియదు. ఆ రోజు ఎలా నిల్చుందో ఈరోజు ప్రేరణ అలాగే నిల్చుంది. ఏం చేస్తావో నిర్ణయించుకో అని మంజు తాళిని సిద్ధుకి ఇస్తుంది. సిద్ధు ప్రేరణ మెడలో తాళి కట్టడానికి వెళ్తే ప్రేరణ ఆపుతుంది. నా జీవితం ప్రశ్నార్థకం అన్నారు కదా! నా తల్లిదండ్రులు ఎవరో మీకు తెలియాలి కదా! మీకు నా తల్లి ఎవరో తెలుసు. తండ్రి ఎవరో తెలియాలి కదా! నా తండ్రి ఎవరో మీకు సాక్ష్యాలతో చూపిస్తా. ఎవరు నన్ను అవమానించారో వాళ్ళ ముందే మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం అని ప్రేరణ ఛాలెంజ్ చేస్తుంది. అలా జరగకపోతే ఏం చేస్తారు అని ఘన అంటే, నేను ప్రేరణ ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోతాం. మేం భార్యాభర్తల బంధం తెంచుకుంటాం. తన తల్లిదండ్రులు ఎవరో మీ అందరికీ తెలిసిన తర్వాతే నేను తన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని సిద్ధు అంటాడు ఘనతో. ఆ రోజు కోసం ఎదురు చూస్తా అని ఈశ్వరి అంటుంది. చెప్పారు కదా! ఇక మీరు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోండి అని సిద్ధు ఈశ్వరితో అంటాడు. ఇక ప్రేరణ ఈశ్వర్‌ని ఆపి మీరు చెప్పింది మేము చేస్తే మీరు ఏం చేస్తారు అని అడుగుతుంది. మీరేం చెప్తే అది చేస్తా అని ఘన అంటాడు. అయితే రెడీగా ఉండండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి అని సిద్ధు అంటాడు. అమ్మ ఆ విషయంలో తప్పు చేసింది అని ఘన మనసులో అనుకుంటాడు. ఈ రకంగా ఆయన ప్రేరణ మీద పడిన మర్చిపోవాలి అని మంజు అంటుంది. ఇక విజయనంద్ ఘనతో మీ అమ్మ ప్రేరణ తాళి తెంపేసింది. ఇక చూసుకో మీ పని అంతే అని అనంటే అది మా నాన్న తన తండ్రి అని నిరూపించలేదు. అయినా మీకు మా నాన్నకి ఏదో సంబంధం ఉంది అనుకుంటా. ఏంటి అది అని ఘన అడుగుతాడు విజయనందుని. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.